Hi everyone. Whatever happens, be true to your heart. Stay healthy, on wisely. మార్నింగ్ టైం వచ్చేసరికి 5:35 అవుతుంది. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా, రన్వేలో. రోడ్ ట్రిప్ వచ్చేసరికి థాయిలాండ్కి. డేట్స్ 31st July to 5th August. సో నేను చూస్ చేసుకుంది అయితే హెచ్ఎన్ టూర్ అండ్ ట్రావెల్స్. వాళ్ళ యాక్చువల్ ట్రిప్ ప్లాన్ వచ్చేసరికి 4 nights 5 days. బట్ నేనైతే ఒక రోజు ముందే వెళ్తున్నా. ఎందుకు అంటే నేను ఒక 1 week ముందే బుక్ చేసుకున్నాను. సో ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఫ్లైట్కి. సో అది థాయ్ ఎయిర్వేస్ అప్ అండ్ డౌన్. నేను వచ్చేసరికి ఇండిగోలో వెళ్తున్నా థాయిలాండ్కి. వచ్చేటప్పుడు సేమ్ థాయ్ ఎయిర్వేస్. సో ఇలా వెళ్ళటం వల్ల నా ట్రిప్ వచ్చేసరికి టోటల్ 6 days అయింది. సో బ్యాంకాక్ అయితే మార్నింగ్ 5:40కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో. టైం వచ్చేసరికి 3.5 hours, 3 hours 45 minutes అరౌండ్ మామూలుగా ట్రావెల్ టైము ఇండియా టు బ్యాంకాక్. బట్ అక్కడ టైం వచ్చేసరికి 1.5 hour హెడ్ ఉంటుంది మన ఐఎస్టీకి. ఈ ట్రిప్ నేను జస్ట్ ఒక 1 week ముందే ప్లాన్ చేసుకున్నాను. అంటే జస్ట్ వీడియోస్ చూస్తున్నాను, అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం మామూలుగా హెచ్ఎన్ వాళ్ళవి. బట్ వేరేవి చెక్ చేయాలని కూడా అనుకోలేదు. సో ఎందుకంటే హరిచరణ్ నేను దానికి ముందు నుంచి యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను. సో తను మంచి ట్రస్టెడ్ పర్సన్ అని నాకు అనిపించింది. సో తన వీడియోస్ అన్నీ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో అందుకనే జస్ట్ వాళ్ళ త్రూ వెళ్దామని చెప్పేసి ఇమీడియట్గా ఫ్లైట్స్ అయితే బుక్ చేశాను. ఫ్లైట్ అయితే టికెట్ ప్రైస్ అప్ అండ్ డౌన్ నాకు అరౌండ్ 33,000 అయితే పడింది. సో ఇంకా ముందు బుక్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువగా వచ్చేది. బట్ నేను చెప్పాను కదా సడన్ ప్లాన్ అని, అందుకనే అవ్వలేదు. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది హైదరాబాద్ నుంచి. సో లైట్గా డ్రిజిల్ అయితే పడుతుంది అన్నమాట ఆ టైంలో. క్లౌడ్స్ కూడా చూడండి. నేను వచ్చేసరికి సోలోగా అయితే స్టార్ట్ అయ్యాను ట్రిప్కి. నేను ఎవరిని ఫ్రెండ్స్ని అడగలేదు, లేకపోతే ఇంకా మా ఫ్యామిలీ కానీ ఎవరిని కూడా అడగలేదు. సో వెళ్దాం అనుకున్నాను, టికెట్స్ చేశాను. టికెట్స్ చేసిన తర్వాత అందరికీ చెప్పాను ఇలా వెళ్తున్నా అని. నేను ఇంకా పెద్దగా చెక్ చేయలేదు కూడా, బ్యాంకాక్లో ఏం ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అవన్నీ ఏం చూడలేదు. ఎందుకంటే ఎలాగూ ఒక ఆర్గనైజ్ ట్రిప్ ప్లాన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా, ఎయిటినరీ ఉంటుంది కదా. సో అదే ఫాలో అయిపోతాము, ఇంకా జస్ట్ వెళ్దాం, కొంచెం చిల్లే వద్దాము అని అనుకున్నా అంతే. కాకపోతే ఎక్కడో కొంచెం ఒక ఇదైతే ఉంది. అంటే మనకు తెలిసిన వాళ్ళతో వెళ్తే ఆబ్వియస్లీ కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎవరు తెలియదు, అందులో ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం అందరినీ. సో సింక్ అవుతారా లేదా, మనకి ఎలా ఉంటుంది అది ఇదని ఒక డౌట్ అయితే ఉంది. బట్ స్టిల్ ఎలా అయితే ట్రిప్ అయింది అనేది చూడండి ఎండ్ వరకు, మీకే అర్థమవుతుంది బాగా అయిందా లేకపోతే అప్సెట్ అయ్యానా అని. వ్యూస్ చూస్తున్నారు కదా, అమేజింగ్ ఉన్నాయి కదా. ఈ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అనమాట, నిజంగా చాలా బాగుంది. ఈ థాయిలాండ్ విజిటింగ్ వీసా అయితే వెళ్ళిపోవచ్చు, అంటే మనకి ఆన్ అరైవల్ ఇచ్చేస్తారనమాట. సో 30 days అయితే, ఇంతకుముందు 45 days ఉండేదంట, 2 months అట్లాగా. ఇప్పుడు 30 days అయితే చేశారంట థాయిలాండ్కి. నేను అసలు ఫ్లైట్ దిగి మామూలుగా ఇమిగ్రేషన్కి వెళ్తే అసలు చాలామంది అంటే చాలామంది ఉన్నారు థాయిలాండ్కి. నాట్ ఓన్లీ ఇండియా, చాలా కంట్రీస్ నుంచి అయితే వస్తున్నారు. బట్ మన ఇండియా వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. నాకు రౌండ్ ట్రిప్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఒక 1 lakh అయితే అయింది విత్ షాపింగ్. అంటే మరీ ఎక్కువ కాదు, అలాగే మరీ తక్కువ కాదు. సో నేను చెప్తాను అసలు ఎంత కరెన్సీ తీసుకెళ్తే మంచిది, లేకపోతే కరెన్సీ ఇండియాలోనే ఎక్స్చేంజ్ చేసుకుంటే మంచిదా, లేకపోతే థాయిలాండ్లో మంచిదా అనేది కూడా చెప్తాను. థాయిలాండ్ కరెన్సీ వచ్చేసరికి బాట్ అంటారు, BAHT. సో మన ఇండియన్ రూపీలో చూసుకుంటే అరౌండ్ 2.9 అలా ఉంటుందన్నమాట. అంటే ఒక థాయ్ బాత్ వచ్చేసరికి 2.9 ఇండియన్ రూపీ, అంటే ఆల్మోస్ట్ ఒక 3 times అని అనుకోవచ్చు. సో మన కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుంది. బయట కూడా 3.2, 3.3 అలా ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా మన ఏదన్నా ఒక వాళ్ళ కరెన్సీలో ఒక 100 rupees, అంటే 100 bahts తీసుకుంటే మన కరెన్సీలో వచ్చేసరికి అది 300 rupees అరౌండ్. సో థాయిలాండ్ వెళ్ళే వాళ్ళైతే నాకు తెలిసి మేము వెళ్ళింది ఆఫ్ సీజన్. బెస్ట్ టైం అయితే నవంబర్, డిసెంబర్ అని అంటారు. సో అక్కడ వెదర్ వచ్చేసరికి ఎప్పుడు సమ్మరే ఉంటుందంట, అప్పుడప్పుడు లైట్గా వర్షాలు వస్తాయంట. లక్కీగా మేము వెళ్ళిన Day 1 పడింది వర్షం, ఇంకా తర్వాత నేను వర్షం అనేది చూడలేదు. మళ్ళీ లాస్ట్ డే మేము రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది అంతే. ఇంకా మిగతా సమ్మర్ కూడా పీక్స్లో ఉంది, అసలుకి హీట్ కూడా మామూలుగా లేదు. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం సమ్మర్కి ప్రిఫర్ చేసుకునే క్లాత్స్ మాత్రమే తీసుకెళ్ళండి ఎక్కువగా. ఎందుకంటే మనకి జాకెట్స్ లేకపోతే స్వెట్ షర్ట్లు అన్నీ తీసుకెళ్తే బిస్కెట్ అయిపోతారు. సో మేము థాయిలాండ్ అయితే టచ్ డౌన్ చేస్తున్నాం అనమాట, చూడండి. సో ఫ్లైట్ అయితే సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది. సో బ్యాంకాక్
థాయిలాండ్ ఏదైనా ఒకటే. అట్లాగే ఏంటంటే ఓన్లీ బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా ఇవి కాకుండా యాక్చువల్‌గా ఫుకెట్ అని ఇంకో ప్లేస్ ఉంది. థాయిలాండ్‌కి ఒక 4 అవర్స్, 3 అవర్స్ అరౌండ్. అది చాలా బాగుంటుంది. అంటే ఫ్యామిలీస్‌కి మంచి వెకేషన్ ప్లేస్ అని చెప్పొచ్చు. మాకు ఈ ట్రిప్‌లో ఏంటంటే ఓన్లీ బ్యాంకాక్ అండ్ పటాయా మాత్రమే కవర్ చేస్తారు. సో మేము ఫ్లైట్ దిగేసరికి అరౌండ్ 10:30, 11 అయింది. మన టైంలో వచ్చేసరికి అరౌండ్ 9 అనుకోవచ్చు. సో ఇంకా దిగిన తర్వాత అయితే మేము నేనైతే వాళ్ళదే అంటే హెచ్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళదే డే 1లో వాళ్ళ ప్యాకేజ్ లేదు. బట్ మేము వాళ్ళ త్రూనే హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. సో ఎందుకంటే వాళ్ళు పికప్ కూడా ఇస్తా అని చెప్పారనమాట ఎయిర్పోర్ట్కి. సో ఫస్ట్ టైం కదా మనకి తెలియదు, సరే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని వాళ్ళ త్రూనే వెళ్ళిపోయాము. సో 1 డేకి అయితే మాకు 3,000 ఛార్జ్ చేశారు. హోటల్ 4 స్టార్ హోటల్ అనమాట బ్యాంకాక్లో. బాగానే ఉంది హోటల్ అయితే. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాం లంచ్ చేయడానికి అరౌండ్ 2 o'clock అనమాట. ఇంకా దూరం వెళ్ళాలంటే ఏమో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా దూరం ఉన్నాయి. ఇంకా అక్కడే తినేద్దాం అని చెప్పేసి ఒక థాయిలాండ్ లోకల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో చూడండి అంబియన్స్ ఎలా ఉందో. సో లైట్గా ఫుడ్ కొంచెం తీసేసుకొని ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళి ఇంకా ఇక్కడ లోకల్గా ఎలాగా మా క్యాబ్స్ బుక్ చేసుకోవాలి, యాప్స్ ఏమి ఉంటాయి అదని రిసెప్షన్లో కనుక్కొని ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యేటప్పుడు అంటే ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి అరౌండ్ 40 minutes అలా పట్టింది. సో ఈ మధ్యలోనే కొన్ని ప్లేసెస్ చూసాను అనమాట ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే. ఇవాళ ఏంటంటే మాకు హెచ్ఎన్ త్రూ ఏమీ ఉండవు, అంటే వాళ్ళు ఏమీ మనకి సైట్ సీయింగ్ ప్లేస్కి ఏమి తీసుకెళ్ళరు. ఎందుకంటే ఇది వాళ్ళ ప్లాన్లో లేదని చెప్పాను కదా. సో మేము 1 day అడ్వాన్స్ రావటం వల్ల ఇవాళ ఏదన్నా ఇంకా ఫుడ్ కానీ అన్నీ కూడా మావే. సో మనమే చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడ చూసుకొని నాకు ఒక ప్లేస్ అయితే మంచిగా అనిపించింది. ఇది వచ్చేసరికి మెహానికాన్ స్కై వాక్ అనమాట. సో నేను ఒక్కడైతే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఈ ట్రిప్కి స్టార్ట్ అవ్వకముందు నేను మా వాళ్ళని అడిగాను, హెచ్ఎన్ వాళ్ళని, ఎవరన్నా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అంటే నాతో పాటు ఆ రోజు ఫ్లైట్కి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ నెంబర్ షేర్ చేయమంటే అరౌండ్ 14 members అయితే ఉన్నారు ముందు రోజు వచ్చిన వాళ్ళు. సో ఒకళ్ళ నెంబర్ షేర్ చేశారనమాట, రఘు అని. సో నేను తనతో మాట్లాడాను. సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయ్యాము. సో వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. సో ఇంకా వాళ్ళతో కలిసి అయితే స్టార్ట్ అయ్యాను. నేను బోల్ట్ బుక్ చేసుకున్నాను అనమాట క్యాబ్ మెహానికాన్ స్కై వాక్ వెళ్ళడానికి. సో ఆ బిల్డింగ్ నేమ్ వచ్చేసరికి కింగ్ పవర్ మెహానికాన్ బిల్డింగ్ అంటారు. అది ఏంటి అంటే బ్యాంకాక్లోనే హైయెస్ట్ అబ్జర్వేషన్ డెక్ అనమాట. సో టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ బ్యాంకాక్ అనుకోవచ్చు. సో ఇది ఆన్ ద వే చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి మిషన్ ఇంపాసిబుల్, హ్యాంకాక్ ఇవన్నీ సినిమాల్లో తీసిన బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అది చూసారు కదా, స్ట్రైట్గా వే హెడ్ ఉన్నది, అది మిషన్ ఇంపాసిబుల్లో ఉంటుంది. సో మేము అరౌండ్ 2:30కి అయితే స్టార్ట్ అయ్యాము రూమ్ నుంచి. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4:30 అయింది. ఇదేంటంటే మనకి సిటీ టూర్లో అనుకోవచ్చు. అంటే మనం బ్యాంకాక్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కదా, మనకంటే రోడ్స్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం బైక్స్ అవి తీసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలంట. ఎందుకంటే మనం ఏదైనా యాక్సిడెంట్ చేద్దామని అనుకోకపోయినా వీళ్ళే ప్లాన్ చేసి మరి మనల్ని ఏదో ఒకటి కావాలని హిట్ చేయించి ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ చేస్తారంట. సో ఇక్కడ వచ్చరికి హాస్పిటల్ చాలా కాస్ట్లీ. అడ్మిట్ అయితే ఫస్ట్ 3 lakhs కట్టాలంట. అట్లాగే ఈ ఇన్సూరెన్స్ స్కామ్స్ లేకపోతే బైక్ పోలింగ్ స్కామ్స్ కూడా ఉంటాయండి ఎక్కువ. ఇంకా మేమైతే బైక్ అనేది అసలు ప్రిఫర్ చేయలేదు, మోస్ట్లీ ఇంకా బోల్ట్కి వెళ్ళిపోయాము, అంటే క్యాబ్. సో చూడండి ఇప్పుడైతే మనము బిల్డింగ్కి రీచ్ అవుతున్నాం అనమాట. సో ఇదే నేను చెప్పిన బిల్డింగ్, కింగ్ పవర్ మెహానికాన్. సో ఈ బిల్డింగ్లో వచ్చేసరికి ఫేమస్ ఏంటంటే మెహానికాన్ స్కై వాక్, అది 70th floorలో ఉంటుంది. అలాగే ఐ టిల్ట్ ఉంటుంది, అట్లాగే ఒక ఇమర్సివ్ షో ఉంటుందన్నమాట, లెదర్ షో టైప్. మేము దీనికి ప్రీ బుక్ అయితే చేసుకోలేదు. సో అక్కడికి వెళ్ళే తీసుకున్నాము. అరౌండ్ 1,500 అయితే పడింది నాకు టికెట్. సో మా వాళ్ళు వచ్చేసరికి ఐ టిల్ట్ చేయను అన్నారు. సో వాళ్ళైతే నార్మల్ 1,200, అంటే ఓన్లీ స్కై వాక్ ప్లస్ ఒక 100 baht ఏమో మనకి ఫుడ్ తీసుకోవడానికి ఒక కూపన్ ఇస్తారు. అట్లాగే ఈ ఇమర్సివ్ షో కూడా ఉంటుంది. నాకేంటంటే అడిషనల్గా అది ఉంటుందన్నమాట, ఐ టిల్ట్. సో ఇది వచ్చేసరికి లిఫ్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆ 74th floor వరకు 50 secondsలో వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది మీరే చూసుకోండి. ఇందులోనే మనకి రూఫ్ టాప్ బార్ కూడా ఉంటుందన్నమాట. సో మేమైతే దీన్ని యాక్టివిటీ చేయడానికి అయితే వచ్చాం కదా. సో నేనైతే ఫస్ట్ ఐటిల్కి అయితే వెళ్ళిపోయాను పైకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే చెప్పాను కదా, మేము వెళ్ళిన డే 1లోనే
లైట్గా వర్షం అయితే వచ్చిందని. సో వర్షం వచ్చేలా ఉంది. సో ముందైతే ఎవరైతే టిల్ట్ ఉందో వాళ్ళు కంప్లీట్ చేసుకోండి, మళ్ళీ వర్షం వస్తే అది చేయడానికి అవ్వదు అని చెప్పేసి చెప్పారు. సో నేనైతే ఇంకా ముందు టిల్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. సో మా వాళ్ళకి ఏంటంటే ఎలో లేదు నాకు ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి. సో నేనేం చేశానంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి అక్కడ వీళ్ళు ఉంటారు కదా అసిస్ట్ చేయడానికి క్రూ, వాళ్ళకైతే ఇచ్చాను కొంచెం వీడియో తీయమని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ తను వీడియో తీసింది కానీ అది మనకి పోర్ట్రేట్ వీడియో తీసింది, హారిజెంటల్గా తీయలేదనమాట. సో ఫోన్లో తీసింది, ఇంకా అది షార్ట్లో పెట్టాను ఆల్రెడీ, మీరు చూడకపోతే చూడండి, పిన్ చేస్తాను. సో ఐ టిల్ట్ ఏంటి అంటే మనకి ఒక 1 minute ఉంటుందన్నమాట. 1 minute నుంచి 2 minutes, టోటల్ టైం 2 minutes అనుకోవచ్చు. సో చూడండి ఎలా చేస్తారో ఏంటి అనేది చూపిస్తాను నేను. అంటే నేను ఇంకా స్టార్ట్ చేయటం, సో అందుకనే పక్కన ఊరికనే వ్యూస్ అది క్యాప్చర్ చేస్తున్నాను. సో చేసిన వాళ్ళే కూడా చూపిస్తాను చూడండి. అంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మనకు ఒక హార్ట్ రేట్కి ఒక స్మార్ట్ వాచ్ అయితే ఇస్తారు. సో అలాగే మానిటర్ కూడా ఉంటుంది సో పక్కన. సో హార్ట్ రేట్ అయితే ఎవరికైతే ఇంకా 100+ అయిపోయి కొంచెం ఇంక్రీజ్ అవుతుందని వాళ్ళకి అనిపించిద్దో వాళ్ళు లిఫ్ట్ చేసేస్తారు, ఆ టిల్ట్లో ఉంచారు ఎక్కువసేపు, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ కదా. సో మనకి ముందే ఇదైతే తీసుకుంటారు, వాళ్ళకి మనం సైన్ చేయాలి పేపర్స్ మీద. సో ఏదైనా హార్ట్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవ్వదని చెప్పేసి నేనైతే నాది కంప్లీట్ చేసుకున్నా. హార్ట్ రేట్ కూడా పెద్దగా ఏమీ పెరగలేదు నాకు. ఇనీషియల్గా అయితే నాకు కూడా కొంచెం భయం అయితే ఉంది, బట్ వన్స్ కొంచెం స్లోగా అయితే తగ్గిపోయింది. ఇంకా తర్వాత బాగా ఎంజాయ్ చేసా 1 minute, చాలా బాగుంది. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా వెళ్తే మాత్రం ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది థాయిలాండ్లో వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ అయితే చెప్తాను నేను. ఇది కనుక మేము ఫస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ట్రిప్లో డిసప్పాయింట్ అయితే అయ్యేవాళ్ళం. ఇది వచ్చేసరికి చెప్పాను కదా స్కై వాక్ అని, సో ఇంకా స్కై వాక్ కూడా చేసాము. నాకు స్కై వాక్ అయితే నార్మల్గా అనిపించింది, అంటే టిల్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇవన్నీ మనకు పెద్దగా అనిపించదు కదా. సో ఇది వచ్చేసరికి 70th floor. సరే వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. మేమైతే అరౌండ్ 3 hours నుంచి 4 hours అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. చాలా బాగుంది. ఏంటంటే చెప్పాను కదా సమ్మర్ ఎక్కువ ఉంటుందని, సో దానికి ఏంటంటే వీళ్ళు వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టారు. ఇదే రూఫ్ టాప్ బార్ అని నేను చెప్పింది. సో వ్యూస్ అని కానీ లేదా ఫొటోస్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, అది కూడా ట్యాగ్ చేస్తా. ఇది వచ్చేసరికి Day 2. Day 1 స్కై వాక్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంకా ఆ కూపన్తో కొంచెం ఫుడ్ తినేసి అక్కడ లోపల సో బయటికి థాయ్ మసాజ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక 1.5 hour అయితే స్పెండ్ చేసాం. తర్వాత ఇంకా మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటే సర్వనా భవన్, అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇది యాక్చువల్గా నాకు Day 2, బట్ ట్రిప్కి వచ్చేవాళ్ళు యాక్చువల్గా HN టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ ట్రిప్లో ఇది Day 1 అనమాట. సో మా బస్ అయితే ఇంక ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇవాళ ఇప్పుడు పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మార్నింగ్ వాళ్ళ ఫ్లైట్ వచ్చిందని చెప్పేసి 8:30కి అరౌండ్ మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడి నుంచి ఏంటంటే అఫీషియల్గా వాళ్ళ ట్రిప్ స్టార్ట్ అయినట్టు. సో నిన్న మేము చేసినవన్నీ కూడా మా ఓన్ ఎక్స్పెన్సెస్, వాళ్ళేమి దీంట్లో స్పెండ్ చేయరు మనతో పాటు. సో అట్లాగే ఇంకా మన గైడ్ ఏమీ ఉంటారు అనమాట. ఆ రోజు ఇంకా ఫుడ్ అన్నీ కూడా మొత్తం మనమే. ఓన్లీ హోటల్కి కూడా మనం చెప్పాను కదా ఒక 3,000 అయితే పే చేసామని హోటల్ అకామిడేషన్కి. సో అలా అనమాట. సో నెక్స్ట్ డే ఇది Day 2లో సో మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఇంకా అక్కడ ఇవాళ టోటల్గా మొత్తం 35 members సంథింగ్ ఎంతో ఉంది స్ట్రెంత్. సో వాళ్ళని అయితే పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. సో ఇంకా వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా ఇవాళ ఐటినరీ ఏంటి అంటే టైగర్ టోపియా, అది వచ్చేసరికి మనకి పటాయాలో ఉంటుందన్నమాట. సో బ్యాంకాక్ నుంచి పటాయా అరౌండ్ 45 minutes to 1 hour పట్టిద్ది. సో ఇక వీళ్ళకైతే ఏంటంటే ఇంకా ఫ్రెష్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా మధ్యలో ఒక చోట ఫ్రెష్ చేయడానికి ఆపారు. సో తర్వాత ఇంకా అక్కడి నుంచి టైగర్ టోపియాకి అయితే వెళ్ళిపోయాం. టైగర్ టోపియా వచ్చేసరికి పార్క్ అనమాట. మనము థాయిలాండ్ అందరూ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటారు కదా టైగర్స్ దిగి ఇవన్నీ, సో అది అక్కడ అనమాట. సో అది ఆన్ ది వే టు పటాయా మనకి. సో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ ఏంటంటే అక్కడ టైగర్ టోపియాలో ఉంటుందన్నమాట. అరేంజ్మెంట్స్ ఆల్రెడీ HN వాళ్ళు చేసేసారు. సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్కి డైరెక్ట్గా ఇంకా అక్కడికి మా నెక్స్ట్ హాల్ట్. సో చూడండి చెప్పాను కదా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామని. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి అరౌండ్ ఒక 1 hour అయితే పట్టింది మేము వెళ్ళిన తర్వాత. సో ఈలోపు కొన్ని స్నాప్స్ అయితే దిగాము.
మేమున్న 5 డేస్‌లో గూడా మోస్ట్‌లీ 4 డేస్ అయితే పటాయాలోనే ఉంటాము. 1 డే మాత్రమే బ్యాంకాక్‌లో ఉంటుందనమాట. సో, అది ఎందుకంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ పటాయాలో ఉంటాయి. అట్లాగే మనం తిరిగే ప్లేస్ లేకపోతే వీళ్ళు చూపించేవి కూడా అన్ని పటాయాలోనే ఉంటాయి. బ్యాంకాక్‌లో ఓన్లీ షాపింగ్, స్ట్రీట్ సైడ్ ఇవే. అది కూడా మనకి లాస్ట్ డే తీసుకొస్తారు. జస్ట్ మనకొక 3 అవర్స్, 2 అవర్స్ ఇచ్చేస్తారు షాపింగ్‌కి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా చెక్అవుట్ వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ ఎయిర్పోర్ట్కి రిటర్న్. సో మొత్తం మోస్ట్లీ వీళ్ళు అంటే వీళ్ళు హెచ్ఎన్ వాళ్ళు పెట్టిన ప్యాకేజ్ ఏంటంటే ఓన్లీ టైగర్ టోపియా మాత్రమే బ్యాంకాక్లో ఉంటుంది. సో మిగతావన్నీ ప్లేసెస్ వాళ్ళు చూపించేవి పటాయాలో ఉంటాయి అన్నమాట. సో మా బస్సు అయితే ఏంటంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన బస్సు కూడా వస్తుంది. ఇంకా మనకి పిక్ అండ్ డ్రాప్ అన్ని బస్ త్రూ ఉంటాయి అనమాట. ఇంక ఇదే బస్సు. నాకు ఈ 1 డే స్పెండ్ చేసిన తర్వాత థాయిలాండ్లో ఏమనిపించింది అంటే మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు, వెళ్ళడం కూడా అంత కష్టమైతే కాదు అనిపించింది. ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి మనకి. సో అంత కష్టమేం కాదు, మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో బట్ ఫస్ట్ టైం కాబట్టి, అందులో సోలో ట్రావెల్ కాబట్టి నాకు ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ఉంటేనే బెటర్ అని అనిపించింది. ఎందుకు ఛాన్స్ చేసుకోవడం, మనం టైం వేస్ట్ చేసుకోవడం అని చెక్ చేసుకుని అని. బట్ నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయాను కాబట్టి ఇంక ఈసారి నుంచి ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళేది ఉంటే ఈవెన్ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు బ్యాంకాక్. బ్యాచిలర్స్ ట్రిప్ అని బ్యాచిలర్స్కి మాత్రమే అంటారు, కానీ మనము ఈవెన్ పటాయా కానీ లేకపోతే నేను చెప్పినట్టు ఫుకెట్, క్రాబ్ ఇవి వెళ్ళొచ్చు. ఫుకెట్ అయితే చాలా బాగుంటుంది కంపారిటివ్లీ బ్యాంకాక్ కంటే కూడా. బ్యాంకాక్లో ఉంటే ఏంటంటే కొంచెం మొత్తం హైఫై, మనకి ఎక్కువ ఉంటాయి. అంటే పబ్స్ కానీ లేకపోతే కొంచెం కేఫ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఏంటంటే మనకి టైగర్తో ఒక ఫోటో ఫ్రీ ఉంటుందన్నమాట. అది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. అట్లాగే ఒక 2 షోస్ ఉంటాయి, టైగర్ షో ఒకటి, క్రొకొడైల్ షో ఒకటి. సో చూడండి, నాకైతే క్రొకొడైల్ షో అది కొంచెం బాగా అనిపించింది. అలాగే టైగర్ షో కూడా బాగుంది. బట్ ఇవన్నీ ఏంటంటే నన్ను అడిగితే కొంచెం కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, కొంచెం పెద్దవాళ్ళ కంటే కూడా. ఈవెన్ నాకు కూడా ఏంటంటే ఓకే అనిపించింది, నాట్ బ్యాడ్. అంటే టైగర్తో ఫోటో, యాక్చువల్గా టైగర్కి మిల్క్ తాగిపించడం, అట్లాగే టైగర్ని రౌండ్కి తీసుకెళ్ళడం, ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. బట్ అన్నీ కూడా మనీతోనే. అంటే మనకి ఈవెన్ ఒక స్నేక్ ఇస్తారు, స్నేక్ని మెడలో వేసుకొని ఫొటోస్ దిగటం అంతా కూడా మోస్ట్లీ ఏంటంటే ఫొటోస్ దిగటం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే మనకు లైన్తో ఫోటో దిగచ్చు, టైగర్తో దిగచ్చు, టైగర్ని వాక్ తీసుకెళ్ళచ్చు, మినీ టైగర్స్కి మిల్క్ తాగిపించవచ్చు, అట్లాగే టైగర్ని మన భుజాల మీద కూర్చోబెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ నేను చెప్పాను కదా, మనకేంటంటే ఎంత మనీ తీసుకెళ్ళాలి అనే దానికి వచ్చేసరికి నేను అరౌండ్ ఒక 10,000 12,000 తీసుకెళ్ళాను అంతే. అంటే మనకి అరౌండ్ మన కరెన్సీ వచ్చేసరికి 36,000-37,000. బట్ మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 30,000 బాత్ తీసుకెళ్తే మనకి సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీస్ అవన్నీ కూడా బాగుంటాయి, నియర్ బై చేయాల్సినవి. సో ఈవెన్ స్కై డైవ్ కూడా ఉంది. బట్ నేను తీసుకున్న దానికి అది అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోయింది, అందుకని నేను స్కై డైవ్ ట్రై చేయలేదు. కొంతమంది దాని గురించి ప్లాన్ చేసుకుని వచ్చిన కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసరికి క్రొకొడైల్ షో అనమాట. సో ఈ షోస్ ఏంటంటే డైలీ ఒక 2 టైమ్స్ ఉంటాయంట. అంటే మార్నింగ్ ఒక షో ఉంటుంది. సో ఆ టైమింగ్ కల్లా మనం అక్కడ రీచ్ అవ్వాలి, లేకపోతే మిస్ అయిపోతాం ఈ షోస్. సో ఇవేంటంటే అంత మోస్ట్లీ ప్రొఫెషనల్స్, అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ ఉంటారు చేసేవాళ్ళు అంతా. సో ఈ షో బాగుంది, అంటే చూడటానికి హార్డ్లీ ఒక 30 minutes 25 minutes అలా ఉంది షో అయితే. సో చూడండి, వీళ్ళు క్రొకొడైల్స్ని అంటే దాంతో టాక్టిక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే దాన్ని మౌత్లో హ్యాండ్ పెట్టడం, అట్లాగే ఈవెన్ హెడ్ పెట్టడానికి కూడా ట్రై చేసిన షాట్స్ ఉంటాయి, చూడండి బాగుంటుంది. సో డే 1 వాళ్ళ ప్యాకేజీలో ఇచ్చిన దాన్ని బట్టి అయితే ఓన్లీ టైగర్ టోపియా ఒకటి మాత్రమే ఉంటుంది. తర్వాత మనకి హోటల్ చెక్-ఇన్ పటాయాలో ఇంకా రెస్ట్, ఇంకేమి ఉండవు అనమాట యాక్టివిటీస్ ఆ రోజుకి. సో ఏంటంటే నాకు ఇట్లా ఓన్లీ ఆ రోజులో ఒక ప్లేస్కి వెళ్తాం ఎలా అంటే ఏంటి డే మొత్తం ఇంకా చూసేది ఇది ఒకటేనా అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ డేనే. ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ఇంకా అట్లీస్ట్ ఒక 2-3 ప్లేసెస్ లేదా 4-5 ప్లేసెస్ ఉండాలి కదా ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ వాళ్ళు మనకి ఇచ్చే ప్యాకేజ్ యాక్చువల్గా 16,999 అంటే 17,000. సో ఆ 17,000కి వాళ్ళు న్యాయం చేశారని అనుకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళ సైడ్ నుంచి అది మంచి ప్యాకేజే. అలాగే కాకపోతే ఏమన్నా కొంచెం మనీ ఎక్కువ తీసుకున్నా ఏంటంటే మనకి కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ యాడ్ చేస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. సో
సో, హెచ్ఎన్ ఒకటే కాకుండా ఇంకా వంశీరెడ్డి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి నేను చూసినవి. బట్ నాకు పర్సనల్‌గా అయితే హెచ్ఎన్‌నే నేను ప్రిఫర్ చేశాను. వేరేది అసలు సెకండ్ చాయిస్ కూడా నేను తీసుకోలేదసలు. ఎందుకంటే నేను వేరేవి కూడా చూసాననమాట. ఇంకా ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత దుబాయ్ లేకపోతే వియట్నాం ఇవి కూడా చేస్తున్నారు వీళ్ళు. సో, వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ పీపుల్ కానీ లేకపోతే తీసుకెళ్ళే టైమింగ్ బస్ టైమింగ్స్ కానీ అవన్నీ కూడా ఓకే బాగానే ఉన్నాయి. ఒక వెల్ డిజైన్ ప్లాన్తోనే వెళ్తున్నారు వాళ్ళు. బట్ మనకి ఏంటంటే పర్సనల్గా అందరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి కదా. సో దాన్ని బట్టి ఏంటంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకు పర్సనల్గా ఏంటంటే మనం ఒక చోట కూర్చునే టైప్ కాదు, మనకు తిరుగుతూ ఉండాలి అంతే. అంత స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళి మన హోటల్ చెక్ ఇన్ చేసుకుని రూమ్లో కూర్చునేలా అయితే వేస్ట్ కదా వెళ్ళి. సో ఏంటంటే నాకు ఇంకొక ప్లేసెస్ యాడ్ చేస్తే బాగుండని అనిపించింది. బట్ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అంతగా తిరగలేరు, అలాగే వాళ్ళ కిడ్స్ని అటు ఇటు తీసుకుని తిప్పడం అన్నీ కష్టం కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇలాగ ఆర్గనైజ్ ప్లాన్స్ అయితే ఏంటంటే బాగా సెట్ అవుతాయి. ఈవెన్ మేమైతే అపార్ట్ ఫ్రమ్ హెచ్ఎన్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది కాకుండా మేము డెఫినెట్లీ నైట్ అవన్నీ కూడా కొంచెం బయటకు వెళ్ళడం ఎక్స్ప్లోర్ చేయడం అన్నీ చేసాము. సో దానివల్ల ఏంటంటే మాకు మరీ అంత బోర్ కొట్టలేదు. అందుకనే ట్రిప్ అయితే నాకు బాగానే అనిపించింది, కాకపోతే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. సో ఈ ట్రైనర్స్ అయితే చూడండి, దాంట్లో చేతులు పెట్టడం అన్నీ చేస్తున్నారు కదా. సో ఒక మంచి షాట్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు. అదేంటంటే తను మామూలుగా డైవ్ చేసుకుంటూ వచ్చి క్రొకడైల్ కి ఇదేంటిది మౌత్లో హెడ్ పెట్టడానికి ట్రై చేస్తాడు. అదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇంక అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతావి నేను చెప్పాను కదా, ఈ టైగర్ టోపీ అయితే ఏంటంటే కిడ్స్కి బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కొంచెం యానిమల్స్ చూడటం అట్లా చేస్తూ ఉంటుంది కదా. సో మనం మామూలుగా ఫ్రీక్వెంట్గా ఎవరన్నా నేషనల్ పార్క్స్ లేకపోతే ఇలాగా జూస్ అవి విజిట్ చేసే వాళ్ళకైతే ఓకే అనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి మెయిన్ పార్ట్ అనమాట క్రొకడైల్ షోలోనే. సో చూడండి, తను డైవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. బట్ ఏంటి అంటే ఎవరు కూడా రిస్క్ చేయరు హెడ్ పెట్టడానికి. ఎందుకంటే తెలుసు కదా క్రొకడైల్ బెట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఇంకా డెత్కి ఇన్వైట్ చేసినట్టే ఇంకా మనం కనుక ట్రై చేస్తే. సో చేయరు. బట్ వాళ్ళకి ఏంటంటే అవి బాగా అలవాటు ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ రిస్క్స్ అయితే తీసుకోరు, బట్ దగ్గరగా అయితే చేస్తారు. సో ఇది వచ్చేసరికి టైగర్ షో. సో ఇది కూడా ఏంటంటే బాగుంది. అంటే టైగర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా, అంటే ఇంకా ట్యూటర్ చెప్పి అటువైపు వెళ్ళాలంటే ఇంకా అటువైపు వెళ్ళిపోతాయి ఇంకా అవి. సో ఆ టైప్లో అంటే మనం ఇలాంటివి ఏంటంటే మనకు బేసికల్లీ ఇండియాలో చూడము. అంటే మనం జూలో చూసినా కూడా ఏంటంటే ఇట్లాగా ఈ షోస్ గీస్ అట్లాంటివి అయితే కండక్ట్ చేయరు కదా. సో అది బాగుంది, నాకైతే నచ్చింది. ద వే దే హ్యాండిల్ అది చాలా బాగా అనిపించింది నాకు. మాతో పాటు ఈ ట్రిప్లో చాలామంది పిల్లలు కూడా వచ్చారు హెచ్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి. అట్లాగే బ్యాంకాక్ నేను థాయిలాండ్కి బేసికలీ చూసింది ఏంటంటే అక్కడ చాలామంది రియల్ ఎస్టేట్లో వర్క్ చేసేవాళ్ళు లేకపోతే వేరే కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఫ్రీ ఆఫరింగ్స్ అయితే ఉంటాయన్నమాట. థాయిలాండ్ ట్రిప్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అనమాట మన ఇండియా నుంచి. సో నేను అదైతే గమనించాను. సో హెచ్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాత్రం బ్యాంకాక్లో చూపిస్తుంది ఓన్లీ టైగర్ టోపియా మాత్రమే. సో మెహాన్కాన్ స్కై వాక్ చెప్పాను కదా మా ఓన్ ఎక్స్పెన్సెస్ అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం ట్రై చేయొచ్చు లేకపోతే దేనికి వెళ్ళొచ్చు అని అడిగితే మాత్రం నేను కొన్ని ప్లేసెస్ లిస్ట్ చేశాను. సో అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, కంపల్సరీ వెళ్తే ట్రై చేయాలి. ఈ 4-5 డేస్ ట్రిప్స్ ఇలాగ అవ్వదు. అట్లీస్ట్ మనం ఒక 1 week to 10 days ఉంటే కానీ ఫుల్ ఎక్స్ప్లోర్ చేయలేము. సో ప్లేసెస్ అయితే లిస్ట్ చేస్తున్నాను చూడండి. ఒకటి వచ్చేసరికి వాటర్ ఇక్కడ వాట్ అంటే ఏంటంటే అన్ని టెంపుల్స్ని వాట్ అంటారు అనమాట. సో వాటర్ అనేది మంచి టెంపుల్. అలాగే ఇంటికి ఏంటంటే టెంపుల్స్ కూడా ఫ్రీ విజిట్స్ ఉండవు. అన్నిటికి ఏంటంటే మనం పే చేసుకుని ఎంట్రీ ఫీ ఉంటుంది, పే చేసుకుని వెళ్ళాలి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అవి బ్యాగేజ్లో ఇంక్లూడ్ చేయలేదు. అలాగే చాక్లెట్ విల్లా అని ఉంటుంది బ్యాంకాక్లో, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్లాటినం మార్కెట్ ఏంటంటే మనకి నైట్ షాపింగ్కి కొంచెం మనకి ఇలాగా ఇక్కడ నుంచి అయినా తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళకి షాపింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుందని అంటారు. మేమైతే వెళ్ళలేదు దానికి. ఇంకొకటి ఐకాన్సియం బ్యాంకాక్. ఐకాన్సియం ఏంటంటే బిగ్గెస్ట్ మాల్ బ్యాంకాక్లో, చాలా అంటే చాలా బాగుంటుందంట. అది కూడా మేము వెళ్ళలేదు. ఇంకా అలాగే మనీ వాంగ్ అని చెప్పేసి అది ఇంకో టెంపుల్.
ఇంకా కేవ్ ఫ్యాంటసీ మాల్ అని అనుకుంటుంది, అది కూడా బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను వెళ్దాము అంటే మనకు టైం ఉంటే అని. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి వీళ్ళ ట్రిప్ త్రూ ప్లాన్లో మనకు ఆ టైం అయితే ఉండదు. సో ఏంటంటే మనము పర్సనల్గా వెళ్ళాలి. వెళ్తే బ్యాంకాక్లో డిన్నర్ క్రూజ్ కూడా మస్ట్ ట్రై. సో అది కూడా ఏంటంటే మనకు ప్యాకేజ్లో ఉండదు, అడిషనల్గా మనం వీటికి ఏంటంటే ఒక 12,000 ఉంటుంది అనమాట. దాంట్లో మనకు ఒక 3 అయితే ఇస్తారు. చెప్తాను ఆ 3 ఏంటి అనేది. సో ఇది వచ్చరికి డే 3. డే 2 అయితే ఇంకా మనం అక్కడి నుంచి హోటల్ చెక్ ఇన్ చేసుకుంటాము. సో ఇదే హోటల్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, డే 3లో మార్నింగ్. సో ఇంకా ఈ హోటల్ అయితే బాగుంది, పటాయాలో వాళ్ళు ఇచ్చిన హోటల్ అయితే బాగుంది. చూపిస్తున్న హోటల్ కూడా ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్లో. సో ఇది వచ్చేసరికి మనకి కోరల్ ఐలాండ్ అనమాట. సో మనకి ఈ ట్రిప్లో మెయిన్ పార్ట్ అని అనుకోవచ్చు కోరల్ ఐలాండ్. సో నేను కూడా ఏంటంటే చాలా ఎక్సైట్ అయ్యా. అంటే మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే మనకి ఈ వీళ్ళు సైట్ సీయింగ్ ప్లేసెస్ చూపించేవి తక్కువ. అంటే మనకు బోట్ రైడ్ ఉంటుంది, ఐలాండ్కి తీసుకెళ్తారు కోరల్ ఐలాండ్కి. బట్ మనకి ఏంటంటే మళ్ళీ మనం ప్యాకేజ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ లోకల్ ప్యాకేజ్ ఉంటుంది, సమ్ 2,500 బాత్ అలాగా. అదేంటంటే మనకి యాక్టివిటీస్ అన్నిటికి మళ్ళీ ప్యాకేజ్ సపరేట్. సో ఇట్లా ఏంటంటే మనకి మోస్ట్లీ ఏంటంటే చాలా ఇంక్లూడ్ అవ్వవు. అంటే వాళ్ళు చెప్పేవి ఇంక్లూడ్ అవుతాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి ఇంకా వేరేవైతే ఏమి ఇంక్లూడ్ అవ్వవు. దీంట్లో మోస్ట్లీ మనకి వచ్చేది ఏంటంటే ఒకటి లంచ్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అలాగే హోటల్ స్టేస్ వస్తాయి. ఇంకా మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్, వాళ్ళు తీసుకెళ్లే ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తారు. సో ఇక్కడ ఇంకా కోరల్ ఐలాండ్లో ఏంటంటే మనం యాక్టివిటీస్ చేసుకోవాలన్నమాట మన ఓన్ మీద. చెప్పాను కదా ఇక్కడ సమ్మర్ మామూలు లేదని చెప్పేసి. సో మేము అరౌండ్ 10 o'clock అయితే ఇలా వెళ్ళాము. బట్ ఎండ్ అయితే మామూలుగా లేదు అసలు. చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఇంకా క్యాప్ అది పెట్టుకొని ఎలాగోలా అయితే మేనేజ్ చేశాను నేనైతే. సో నేను చెప్పాను కదా నాకు ఎక్కడో కొంచెం భయం ఉంది, ఒక్కడనే వెళ్తున్నా అట్లా అని చెప్పేసి. అంటే ఏం లేదు, ఎవరన్నా ఫ్రెండ్స్ సింక్ అవుతారా లేదా అని. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే మంచిగానే అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ బాగానే సింక్ అయ్యాము. ఇంకా మా గ్రూప్ వచ్చేసరికి ఏంటంటే మేము ఒక 4 members ఉన్నాం. అంటే మాతో పాటు ఆల్రెడీ చెప్పాను కదా రఘు అని ఒక బ్రో ఉన్నారని చెప్పేసి, వాళ్ళు ఒక 3 కలిసి వచ్చారు. సో ఇంకా నేను వాళ్ళతో అయితే టైఅప్ అయ్యాను. సో 3 నేమ్స్ వచ్చేసరికి రఘు, పాండు, శేఖర్. సో ఇంకా నాకైతే బాగా సింక్ అయిపోయారు వీళ్ళు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్ళటం, లంచ్ చేయడం అన్నీ కూడా ఇంకా కలిసి చేసాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా పటాయా వచ్చిన తర్వాత ఏంటంటే నాకు రూమ్ సపరేట్ అయింది. వాళ్ళు 3కి ఒక రూమ్ ఇచ్చారు, నాకేంటంటే ఇంకొక రూమ్ ఇచ్చారు. సో నాకు ఇంకొక కొత్త ఫ్రెండ్ అయితే కలిసాడు, అభిజిత్ అని. సో ఇంకా నేను తను అయితే తిరగడం స్టార్ట్ చేసాం. ఇంకా ఏంటంటే మా 4 members గ్రూప్ కాస్త మెల్లగా 5 అయింది. ఇక మోస్ట్లీ ఇంకా నైట్ బయటకు వెళ్ళడం కానీ ఇంకా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. సో మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఈవెన్ ఫొటోస్ అవి కూడా బాగా క్లిక్ చేశారు శరత్ బ్రో అలాగే అభిజిత్ బ్రో. నేను మోస్ట్లీ ఫుటేజ్ అంతా అయితే గోప్రోనే షూట్ చేశాను, ఫోన్ అయితే యూజ్ చేయలేదు ఎక్కువ శాతం. ఎందుకంటే మనకి ఫోన్లో ఛార్జ్ అయిపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళడానికి అది కష్టం అవుతుంది. అట్లాగే మెమరీ కూడా అవుట్ ఆఫ్ మెమరీ అయిపోతుంది అనమాట. ఎక్కువ అంటే మనం 4K వీడియో షూట్ చేస్తే ఫోన్లో సైజ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఫోన్ కంపాటబుల్ అవ్వదని చెప్పేసి నేనైతే మోస్ట్లీ గోప్రోలోనే తీయడానికి ట్రై చేశాను. ఇంకెక్కడైతే కొంచెం అది ఇది రెండింటిని హ్యాండిల్ చేయడం కష్టమైద్దో ఇంకా అక్కడ కొన్ని బిట్స్ అండ్ పీసెస్లో అయితే ఫోన్లో షూట్ చేశా. సో ఇక టోటల్గా అయితే ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇదంతా ఏంటంటే మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు అనమాట. సో మనకి మిడ్ ఆఫ్ ది సీలో వాటర్ యాక్టివిటీస్కి వేరే బోట్కి అయితే మనల్ని బోట్ చేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మనం వాటర్ యాక్టివిటీస్ మనం చూస్ చేసుకోవాలి ఏం చేయాలి ఏంటి అని. సో ప్యాకేజ్ అని చెప్పాను కదా. సో నేనైతే ఇంతకుముందు గోవాలో కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. సో అందుకని నేను ఏంటంటే కంప్లీట్ ప్యాకేజ్ తీసుకున్నాను 2,500 బాత్. దీంట్లో ఏంటంటే అంటే కొంచెం ఎక్సైటింగ్గా ఏమనిపించింది అంటే సీ వాక్ ఉందన్నమాట దీంట్లో. సీ వాక్ అంటే ఇంకా అండర్ వాటర్లో మనం సీలో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇంకేంటంటే కొంచెం నాకు అది కొంచెం ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అది అనిపించలేదు. అందుకే ఇంకా ఫొటోస్ కూడా పోస్ట్ చేయాలి ఇన్స్టాలో కానీ ఇంకా బయట కూడా. అంటే బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ప్రాబ్లీ దానివల్ల కూడా నేను డిసప్పాయింట్ అయ్యాను అనుకోవచ్చు. సో ఇంకా వాటర్ యాక్టివిటీస్ అవి కంప్లీట్ చేసుకుని ఇంకా కోరల్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోయాము. దీంట్లో ఏంటంటే మనకి పారాసైలింగ్, సీ వాక్, ఇంకా బనానా రైడ్, అలాగే జెట్స్కి ఈ 4 వస్తాయి అన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ కోకోనట్ షేక్ వేసేసి మోస్ట్లీ ఇంకా
డీహైడ్రేట్ అవ్వకుండా నేనైతే మోస్ట్లీ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నా. ఇంకా మోస్ట్లీ ఇక్కడైనా కోకోనట్ వాటర్ ఫేమస్, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కోకోనట్స్ అయితే ఉంటాయి. సో వాటర్ అది కూడా కొంచెం మనలా కాకుండా కొంచెం స్వీట్గా ఉంటాయి వాటర్. సో అదైతే బాగా అనిపించింది. ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడి నుంచి ఏంటంటే మేము లంచ్ చేసుకొని మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా డే 2 కూడా అంతే, అంటే ఓన్లీ ఇదొక్కటి మాత్రమే, ఇంకా వేరే ఏమీ ఉండవు అనమాట డే 2లో. సో అట్లా నేను చెప్పాను కదా, కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్కి అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పేసి. సో అట్లా బట్ ఏంటంటే కొంచెం మనం ఎగ్జాస్ట్ అవుతాము. బట్ స్టిల్ అంటే మనం కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ తిరగాలి కదా. అందుకని నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. అదేంటి డే 3 తర్వాత డే 5 అనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ డే 4 ఫుటేజ్ క్యాప్చర్ చేయలేదు. మేము వచ్చేసరికి బిగ్ బుద్ధ టెంపుల్కి, అలాగే పటాయా వ్యూ పాయింట్, ఇంకా జెమ్స్ జ్యువెలరీకి అయితే వెళ్ళాం అనమాట ఆ రోజు. సో అదనైతే నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే అవన్నిటిలో కొన్ని కెమెరాస్ నాట్ అలౌడ్. సో కొన్ని అయితే షార్ట్స్లో పెట్టాను, చూడండి చూడకపోతే. సో ఇది వచ్చేసరికి కైండ్ ఆఫ్ లాస్ట్ డే ఇన్ పటాయా. సో ఇది వచ్చేసరికి సఫారీ వరల్డ్ అనమాట. సో మాకు జంగల్లో పెద్ద యానిమల్స్ అయితే ఏం కనిపించాల. దీంట్లో ఏంటంటే 3 షోస్ ఉంటాయి. ఒకటి మోయ్ థాయ్ షో, అదే ఒరాంగుటాన్ షో ఉంటుంది అనమాట మన ఇంగ్లీష్లో. సో ఒరాంగుటాన్స్ ఏంటంటే వచ్చి పర్ఫామ్ చేస్తాయి స్కిట్ టైప్. సో ఇదైతే ఓకే, కొంచెం ఫన్నీగా ఉంది. బట్ ఇది కూడా కిడ్స్కి కొంచెం బాగుంటుంది, పెద్దవాళ్ళు పెద్దగా ఎంజాయ్ చేయరు ఎవరు. అలాగే దీంట్లో ఏంటంటే నేను చెప్పినట్టు ఒరాంగుటాన్ షో, ఇంకొకటి డాల్ఫిన్ షో, ఇంకొకటి ఎలిఫెంట్ షో, ఇంకొకటి స్కై వార్స్ ఉంటుంది. స్కై వార్ ఏంటంటే మనకి ఒక మినీ షార్ట్ ఫిల్మ్ టైప్లో ఉంటుంది, రియలిస్టిక్గా స్టంట్స్ అవి చేస్తారు. అది కొంచెం బాగుంది, బట్ అది కూడా నేను క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి రియాలిటీలో చూసేదానికి ఫోన్లో క్యాప్చర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం స్కిట్స్ అవన్నీ కొంచెం లెంతీ ఉంటాయి కదా, సో మనకి ఆ ఫీల్ పోద్దని చెప్పేసి నేను ఇంకా ఏం క్యాప్చర్ చేయకుండా అయితే చూశాను అన్నమాట. అందుకని సో ఈ ఒరంగుటాన్స్ అవి కూడా ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే ఇట్లాంటివి చూడటం. వాళ్ళకి షోస్లో మామూలుగా టీవీలో చూస్తారు కదా, సో రియల్గా చూసినప్పుడు కొంచెం వాళ్ళైతే బాగా మంచిగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో మేము దీని ముందు రోజు డే 3 నైట్ అయితే, అదే డే 4 నైట్ ఏం చేసాము అంటే, యాక్చువల్గా వీళ్ళకి మళ్ళీ అంటే వాళ్ళ బేసిక్ ప్యాకేజ్ 17,000. అది కాకుండా ఏంటంటే అడ్వెంచర్ ప్యాకేజ్ అని ఇంకోటి ఉంటుంది. దాంట్లో ఒక 3 ప్లేసెస్ని అయితే వాళ్ళు మనకు చూపిస్తారన్నమాట. ఒకటి డిన్నర్ క్రూజ్ ఇస్తారు, ఇంకొకటి ఈ సఫారీ వరల్డ్, ఇంకొకటి వచ్చేసరికి అల్కదర్ షో, లేదంటే హనీ షో అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. అది యాక్చువల్గా హనీ షో కాదు, సంథింగ్ 89 షో అని. అంటే అడల్ట్స్కి, ఫ్యామిలీకి వచ్చేసరికి అల్కదర్ షో. సో ఏంటంటే వీళ్ళ ట్రెడిషనల్గా పర్ఫామ్ చేసే ఇవి ఉంటాయి డ్యాన్సెస్. సో ఆ షోస్ ఉంటాయి. సో మేమైతే ఆప్ట్ చేసుకోలేదు దానికి. నేను ఓన్లీ ఇంకా సఫారీ వరల్డ్ ఒకదానికే ఆప్ట్ చేసుకున్నా, ఎందుకంటే కొంచెం మనకు అది మార్నింగ్ నుంచి ఈజీగా ఒక 5-6 అవర్స్ స్పెండ్ చేసే టైం అది. సో మనము ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా ఏంటంటే ఆ టైంలో అంత ఎండగా ఎక్కడికి తిరగలేము. అందుకని ఇంకా దానికైతే ఆప్ట్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ క్రూజ్ ఏంటంటే నాకు వద్దని అనుకున్నాను, ఎందుకంటే ఫుడ్ నాకు అంతకు నచ్చలేదు. మనకి బేసికల్లీ ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, కానీ మోస్ట్లీ నార్త్ ఇండియన్నే ఉంటుందన్నమాట. ఇంకా కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. 2 హోటల్స్లో కూడా వాళ్ళు ఏదైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారో కాంటినెంటల్, అదైతే చాలా బాగా అనిపించింది. బట్ మిగతావి లంచ్స్ అయితే నార్త్ ఇండియన్ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఇక్కడ సఫారీ వరల్డ్లో కూడా మనకు నార్త్ ఇండియన్ లంచ్ అయితే ఉంటుంది. మనం తినలేము, నాకైతే నచ్చలేదు. మేబీ కొంతమంది అయితే సంహో తింటారు. అలాగే డే 3లో ఏంటంటే మనకి నైట్ టైం వచ్చేసరికి ఒక థాయ్ మసాజ్ అయితే కాంప్లిమెంటరీ ఇస్తారనమాట, హెచ్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. సో థాయ్ మసాజ్ కూడా బాగానే ఉంది, అంటే ప్రొఫెషనల్స్ చేస్తారు కంప్లీట్గా. సో అదైతే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. సో మీరు పటాయా మీ ఓన్గా ప్లాన్ చేసుకున్నారంటే నేను కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేస్తాను ఇక్కడ. సో ఈ వీటిలో కూడా మోస్ట్లీ మేమేం వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం లేక. బట్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. దాంట్లో వచ్చేసరికి 3 మెర్మైడ్స్ కేఫ్ అని ఒకటి ఉంటుంది, ఇది ఐకానిక్ కేఫ్, చాలా బాగుంటుంది. ఇంకొకటి పబూన్ కేఫ్. ఇవన్నీ ఏంటంటే మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. అంటే కొంచెం మంచిగా ఫొటోస్ దిగటం, లేకపోతే కొంచెం ఈ స్నాప్చాట్ ఇన్స్టా ఎవరున్న వాళ్ళకైతే కంపల్సరీ బాగా నచ్చుతాయి. సో హ్యాపెనింగ్ ప్లేసెస్ అనమాట ఇవి. ఇంకా మౌన్వెల్ రూఫ్ టాప్ కేఫ్ ఒకటి ఉంటుంది,
అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి హార్జ్ అండ్ రూఫ్ టాప్ రెస్టారెంట్ అండ్ బార్. అలాగే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అని ఇంకొకటి కూడా ఉంటుంది. ఇది కూడా టెంపుల్ కైండ్ ఆఫ్, బట్ అది కూడా చాలా బాగుంటుంది. మాకు ఇవేంటి అంటే మోస్ట్లీ అంటే ఏవైతే టెంపుల్స్ అని చెప్పాను కదా నేను, అవన్నిటికీ మనం ఎంట్రీ ఫీ పే చేయాలని. సో అన్నిటిలో వీళ్ళు స్కిప్ చేస్తారు. అలాగే జెమ్స్ జ్యువెలరీ కూడా నాకు తెలిసి అది ఒకటే పెయిడ్ అనుకుంటా, జెమ్స్ జ్యువెలరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా బిగ్ బుద్ధ కూడా ఫ్రీయే. ఇంకా పటాయ వ్యూ పాయింట్ కానీ ఇవి కూడా ఫ్రీయే. మనకి కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నాంగ్నోచ్ గార్డెన్ అని ఇంకోటి ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందంట. సో ఇవన్నీ ఏంటంటే నేను ఇన్స్టాలో ఆల్రెడీ చూసి నాకైతే ఆ ప్లేస్ మనకి బాగా అనిపించినవి ఏంటంటే నేను నోట్ చేశాను. ఇంకా ఒక పటాయాలో కొంచెం మనకి ప్రైవేట్ ఐలాండ్ టైప్లో కావాలనుకుంటే కోకామ్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా అట్లా కొంచెం డిఫరెంట్గా ఇంకా పిల్లలతో ఆడుకునేవి అనుకుంటే పటాయా మోనో రైల్ ట్రైన్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ షో. సో ఆ ఒరంగటన్ షో అయిపోయిన తర్వాత మనకి ఎలిఫెంట్ షో అయితే ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే మంచిగా కిడ్స్ అందరూ బాగా ఎక్కువ మంది వచ్చారనమాట. చాలా స్కూల్స్ నుంచి అయితే కిడ్స్ వచ్చారు ఆ రోజు. సో ఫుల్ గోల. అలాగే అసలు చెప్పాను కదా సమ్మర్లో చూడండి హీట్ ఎలా ఉందంటే అలా ఉంది. బట్ ఎలిఫెంట్ షో కూడా బాగుంది. అంటే ఎలిఫెంట్ పెయింటింగ్ వేస్తుంది, అట్లాగే ఫుట్బాల్ ఆడిద్ది. సో అట్లా కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తుంది. సో అది కూడా నేను చెప్పినట్టు కిడ్స్కి అయితే బాగా అనిపించింది. పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెంసేపు బాగానే ఉంటుంది కానీ ఇంకాసేపు అయిన తర్వాత బోర్ కొట్టిద్ది. కాఫీ లవర్స్కి అయితే సిటీ వ్యూ కాఫీ కెఫే అని పటాయాలో ఉంటుంది, అది కూడా ఫేమస్. ఇంకా అలాగే కొంచెం ఇల్యూజన్ షోస్ లేకపోతే గోల్ఫ్ ఆడాలని అనుకునే వాళ్ళకి అయితే ప్యాడో మీడియా ఆర్ట్ స్పేస్ అని ఒకటి ఉంటుంది. అట్లాగే పటాయాలో మనకి ఈ గన్ షూటింగ్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట, అది కూడా ఫేమస్. బట్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఇండియన్ కరెన్సీలో పే చేయం కదా, మోస్ట్లీ బాత్స్లో పే చేస్తాం. అన్నీ కూడా ఏంటంటే ట్రిపుల్ ది రేట్ అనమాట. సో ఇక్కడ క్లాత్స్ కానీ లేకపోతే యాక్సరీస్ కానీ ఏవైనా కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ కొంచెం తక్కువ అంటారు, బట్ నేనైతే చెక్ చేయలేదు. అన్నీ కూడా కాస్ట్లీ, ఏది తక్కువ ఉండదు. సో అందుకని ఏంటంటే మనము అక్కడికి వెళ్ళేటప్పుడే వెల్ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అంటే మనం ఏం చేద్దాం ఏంటి అనేది దాన్ని బట్టి ముందే మనకి ఎంత అవుతుంది ఏంటి అని ఎస్టిమేట్ చేసుకుని అంత మనీ తీసుకెళ్తే మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము బ్యాంకాక్లో ఒక 2 days ఎక్స్ట్రా, 1 day ఎక్స్ట్రా ఉన్నట్టు, ఎందుకంటే మేము ముందు వచ్చాం కాబట్టి. మిగతా వాళ్ళు అయితే వాళ్ళు 2 days ఉంటారు, మేము 3 days ఉంటాం యాక్చువల్గా. 2 daysలో ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ టైం అలా వెళ్తాం బ్యాంకాక్, అంటే 2 o'clock అలాగా హోటల్ చెక్-ఇన్ చేస్తాం పటాయా నుంచి మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళి. దానివల్ల ఏంటంటే ఇంకా ఆ రోజు డిన్నర్ క్రూజ్ ఉంటుంది. సో ఆ రోజు కూడా మేము బయటకు అయితే వెళ్ళాము. నైట్ లైఫ్ బాగుంటుంది, పటాయాలో బాగుంటుంది. అంటే మనకి వాకింగ్ స్ట్రీట్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళిన పూల్ టేబుల్స్, కొంచెం హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. నైట్ బాగుంటుంది, పబ్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. నైట్ లైఫ్ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు బ్యాచిలర్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీకి అంత ఇది ఉండదు కానీ బ్యాచిలర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఎవరైతే ఫ్యామిలీలా కాకుండా సింగిల్గా వెళ్ళారో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఏంటంటే బ్యాంకాక్కి డిన్నర్ క్రూజ్ కొంచెం కాస్ట్లీ, అరౌండ్ 1500 బాత్స్ అట్లా ఉంటుంది. అంటే సింపుల్గా మన కరెన్సీలో 4500 అనుకోండి. సో అవి వద్దు అనుకుంటే కవో ప్రయ టూరిస్ట్ బోట్ ఉంటుంది అనమాట. అదేంటంటే హాప్ ఆఫ్ అని కూడా అంటారు. మనకి 40 బాత్ ఇస్తే వాడే ఐకాన్స్ ఏమో అంటే ఒక రౌండ్ ట్రిప్ వేస్తాడు బోట్లో, అంటే సింగిల్ సైడ్. అంటే మనం అలా అది కూడా ట్రై చేయొచ్చు. అంటే ఎవరైతే మాకు ఫుడ్ వద్దు ఇలాగ జస్ట్ చిల్అవుట్ అయ్యి వద్దాం అనుకున్న వాళ్ళకి అది కూడా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా అదైతే ట్రై చేయండి ఇన్ కేస్ డిన్నర్ క్రూజ్కి వెళ్ళకపోయినా. ఇంకా షాపింగ్కి వచ్చేసరికి మంచి ఆఫర్స్ లేకపోతే బ్రాండెడ్ దొరకాలంటే సెంట్రల్ విలేజ్ అని చెప్పేసి ఒక ఇదైతే ఉంటుంది, మాల్ కైండ్ ఆఫ్. సో అక్కడైతే మనకి మంచిగా న్యూ బ్యాలెన్స్ కానీ అన్నీ ఉంటాయి. అంటే పోలో, రాల్ఫ్ లారెన్ అన్నీ కూడా మనకి మంచి డిస్కౌంట్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇంకో టెంపుల్ వచ్చేసరికి వాట్ డాన్ యాయ్ ల్యామ్ లుక్కా అనమాట. సో ఈ పేర్లన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇది కూడా మంచి ప్లేస్ అని చెప్పేసి అయితే చూశాను నేను. బట్ నేను చెప్పా కదా, మాకు అసలు కుదరలేదు. ఇంకా మేము Day 1 ఎలాగో స్కై వాక్ చేయడం వల్ల నాకు అదే ట్రిప్ కొంచెం బాగా అనిపించింది. అది కూడా చేయకపోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యేవాడిని నేను. సో పెయింటింగ్ చూస్తున్నారు కదా ఎలిఫెంట్ ఎలా వేస్తుందో. బ్యాంకాక్లో కూడా గోల్ఫ్ ఆడుకోవడానికి టాప్ గోల్ఫ్ అని ఒకటి ఉంటుందన్నమాట, అక్కడికైనా వెళ్ళి ఆడుకోవచ్చు. ఈవెన్ నేను ఇంకోటి చూసాను, సంథింగ్ లూయిస్ విట్టాన్లో సంథింగ్ మనం వెళ్ళి ఎల్వీలో
అంటే వన్ డే స్పెండ్ చేయొచ్చంట. సమ్ ఎంట్రీ ఫీ ఉంటుంది. బట్ వాళ్ళు మనకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇస్తారంట గిఫ్ట్గా. అలాగే కొంచెం క్రాబ్ లవర్స్, ఫిష్ లవర్స్కి అయితే ఫుడ్ థాయిలాండ్ది బాగా అనిపిస్తుంది. ఎక్కువ వీళ్ళు పోర్క్ తింటారు, చికెన్ అది కూడా తక్కువ అనమాట. ఇంకా వెజ్ వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది థాయిలాండ్. అలాగే ఇంకొక ప్లేస్ వచ్చేసరికి క్రాబ్ లవర్స్కి, అంటే పీతలు అవి బాగా తినే వాళ్ళకి కానీ టెంగాకు అశోక్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి ఇంకా బిగ్గెస్ట్ క్రాబ్స్ బఫెట్ ఉంటుంది అనమాట. అందు కూడా షెల్స్ కూడా మొత్తం తీసి నీట్గా ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందంట. బట్ మేమైతే మిస్ చేసాం, అది కూడా వెళ్ళలేదు. ఇలా ఎలిఫెంట్స్ డ్రాయింగ్ ఇవన్నీ కూడా నిజంగా బాగున్నాయి కదా. అంటే మనకి రియల్గా చూసినప్పుడు నిజంగానే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా చూసి బొమ్మ వేయటమే చాలా కష్టం. ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగా వేస్తున్నాయో. ఇంకా పక్కన ఇటు సైడ్ ఏమో ఇంకొక ఎలిఫెంట్ వీళ్ళు వేరే యాక్టివిటీ లాంటి సైడ్ చేస్తున్నారు. సో కొంచెం ఏంటంటే ఫన్నీగా ఉంటాయి, బాగుంటాయి. సో ఫైనల్గా అయితే చూసేయండి ఎలా ఉందో ఆర్ట్. ఎలిఫెంట్ వేసింది. సో ఇది వచ్చేసరికి డాల్ఫిన్ షో. దాని నెక్స్ట్ మనకి డాల్ఫిన్ షో అయితే ఉంటుంది. ఇది కూడా బాగుంది. సమ్ 20-25 మినిట్స్ ఉంటుంది ఇది కూడా హార్డ్లీ. బట్ ఏంటంటే మంచిగా డాల్ఫిన్స్ని గేమ్స్ ఆడించడం, అలాగే డాల్ఫిన్స్ మీద కూర్చొని డైవ్స్ చేయటం, ఇలాగ కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తారన్నమాట. కానీ వీళ్ళంతా ట్రైన్ ప్రొఫెషనల్స్. చాలా బాగుంది ఈ షో. కొంచెం బాగుంటుంది కంపారిటివ్లీ. మనకి ఎలిఫెంట్ అట్లాగే ఒరాంగుటాన్తో కంపేర్ చేసుకుంటే డాల్ఫిన్ షో బాగుంటుంది. స్కై వార్స్ కూడా వన్ టైం ఎక్స్పీరియన్స్, పర్లేదు. మనకి కొంచెం రియలిస్టిక్ స్టంట్స్ అవి ఉంటాయి, డైవింగ్ అవి. సో అది కూడా కొంచెం వన్ టైం వాచ్ బాగానే ఉంది. సో ఇది వచ్చేసరికి డాల్ఫిన్స్ అని చెప్పా కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా చూడండి బాల్స్ అవి ఉన్నాయి కదా పైన, అవి టచ్ చేయించడం, అట్లాగే వీళ్ళు డీప్ సీ డైవింగ్ చేసి అట్లాగే దాన్ని పైనుంచి అటు ఇటు తిరగటం ఇట్లాంటివి చేస్తారనమాట. సో ఈ ప్లేస్లో కూడా అంతే. మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్ ఫొటోస్ ఉంటాయి. డాల్ఫిన్తో ఫోటో దిగాలనుకుంటే సమ్ 1500 బాత్స్ సంథింగ్ ఎంత ఉంది. సో ఎక్కడైనా ఇక్కడికి వచ్చినా కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఫొటోస్ దిగటం, ఆ ఫొటోస్కి చాట్ చేయటం, ఇవే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా. సో ఈ షో అయితే బాగుంది, డాల్ఫిన్ షో సఫారీ వరల్డ్లో. మిగతావి అన్నీ ఓకే. అంటే ఏదైనా జస్ట్ మనం వెళ్ళాం కాబట్టి టైం పాస్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళటమే ఇవన్నీ. దీని కాస్ట్ కూడా అరౌండ్ మనకి 1500 బాత్స్ అయితే పడుతుంది. అంటే అరౌండ్ సమ్ 4500. మనకి ఇవి ఇంకా కైండ్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ లాగా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సైట్ సీయింగ్. సో దట్స్ ఇట్. ఇంక ఇది వచ్చేసరికి గార్డెన్ రెస్టారెంట్ లాంటిది అనమాట. అక్కడే ఉంటుంది సఫారీ వరల్డ్లోనే. చూడటానికి బాగా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. హ్యాంగింగ్ గార్డెన్ అని బాగుంది కదా. సో ఇదంతా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ బ్యాంకాక్ అయితే అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళాలి. ఖచ్చితంగా ట్రై చేయండి. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.